హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు. నేను మీ శాలిని రాచపల్లి. ఈ మధ్య కాలంలో మనం బాగా హోమ్ బేకింగ్ అనేది వింటున్నాం కదండి. నాకు ఎప్పటి నుంచో నేర్చుకోవాలనుందనమాట. కేక్ ఎలా తయారు చేయాలని మా బుడ్డోళ్ళు అడుగుతూ ఉంటారు. సో నేర్చుకోవాలనిపిస్తుంది. కానీ నేను ఒక్కదాన్ని నేర్చుకుంటే ఎలాగా, నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోదాము, నేర్పించేద్దాము అని చెప్పేసి ఇవాళ నేను బెంగళూరులో ఉన్న శ్రావణి గారింటికి వచ్చేసానండి. తను హోమ్ బేకింగ్ బాగా చేస్తారు, కేక్స్ అనమాట. తనకి ఇక్కడ చుట్టుపక్కల సూపర్ ఫ్యాన్స్ ఉన్నారనమాట. నాతో పాటు మీరు కూడా నేర్చుకోండి, వచ్చేసేయండి. ఇప్పుడు మనం కేక్ చేయడానికి చాలా రెడీగా ఉన్నాం అనమాట. కేక్ చేస్తూ శ్రావణి గారి గురించి, వాళ్ళ బ్రాండ్ ఆఫ్ కేక్స్ గురించి కూడా కనుక్కుందాము. ఫస్ట్ అయితే లేట్ చేయకుండా ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేస్తున్నామండి. శ్రావణి గారు, మాకు కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా ప్లీజ్? ఈ రోజు మనం స్ట్రాబెరీ అండ్ వెనిలా క్రీమ్ కేక్ చేయబోతున్నాము. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొదటగా చూద్దాం. మైదా. మైదా ఖచ్చితంగా అందరి ఇళ్ళల్లో ఉంటది. 2 గుడ్లు, ఎగ్స్, షుగర్. అండ్ శ్రావణి గారు, మా కోసం తక్కువ షుగర్ అయితే వేయాలి. షుగర్ పేషెంట్స్ కూడా చూస్తూ ఉంటారు. అంటే ఇది సెలబ్రేషన్ కేక్ కదా, సెలబ్రేషన్ మామూలుగా చేద్దాం అన్నమాట. మామూలుగా చేద్దామా? అయితే సరే. మనం కావాలంటే మీరు చేసినప్పుడు తగ్గించుకొని చేసుకోవచ్చు మీరు. బటర్, ఓకే, పాలు, మిల్క్, కొంచెం సాల్ట్, ఓకే, సాల్ట్, బేకింగ్ పౌడర్ అండ్ వెనిలా ఎసెన్స్. వెనిలా ఎసెన్స్ అన్నమాట. మనం ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తెలుసుకున్నాం కదా. అసలు ఫస్ట్ శ్రావణి గారిని అడుగుదాము, వాళ్ళ బ్రాండ్ పేరు ఏంటి అని చెప్పని. మీ బ్రాండ్ పేరు ఏంటి? మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? మాది మెల్టింగ్ స్వర్ల్స్ అండి మా బ్రాండ్ నేమ్. మేము 4 years నుంచి కస్టమైజ్ బేకింగ్ చేస్తున్నాము, హోమ్ బేకింగ్. సో కస్టమర్స్ వాళ్ళ థీమ్ ప్రకారం అడుగుతారు, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం చేస్తూ ఉంటాం అన్నమాట, వాళ్ళ ఆర్డర్స్ బట్టి. ఓకే, సో ఎనీ కైండ్ ఆఫ్ కస్టమైజ్డ్ కేక్ కెన్ బి ఆర్డర్డ్ అన్నమాట. yes mostly we'll try to match their dream cakes అన్నమాట. that is our స్పెషాలిటీ ఇన్ మెల్టింగ్ స్వర్ల్స్ అన్నమాట. సో నేను కూడా చాలా కేక్స్ చూసానండి. అది చూసి ఇంట్రెస్ట్ వచ్చి యాక్చువల్లీ నేను శ్రావణి గారిని మీట్ అవడం జరిగింది. సో ఇప్పుడైతే ప్రాసెస్ లోకి వెళ్దాము. వాళ్ళ గురించి తెలుసుకున్నాం కాబట్టి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. సో మీరు రెడీగా ఉన్నారు కదా? విల్ స్టార్ట్ అండి. ఫస్ట్ ఎలా చెప్పండి, ఫస్ట్ ఏం స్టార్ట్ చేయాలి? సో మనం కేక్ స్పాంజ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ పెట్టుకున్నాము. ఫస్ట్ ఏం చేస్తామంటే, మనం పాలు, బటర్ ఈ 2 ఇంగ్రీడియంట్స్ ని హీట్ చేద్దాం, వేడి చేసి తీసుకొస్తాం. ఇప్పుడు మీరు హీట్ చేసుకొని వచ్చారు కదా, ఇది బాయిలింగ్ హీట్ చేసుకుని ఓకే జస్ట్ పక్కన పెట్టుకుందాము. ఒక మరుగు వచ్చేంత వరకు అండి, జస్ట్ ఒక మరుగు వచ్చేంత వరకు జస్ట్ అది హీట్ మిల్క్ అండ్ బటర్ మిక్స్ చేసి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఎగ్స్ బీట్ చేసుకుందాం. ఓకే, వి ఆర్ రెడీ. ఓకే, 2 eggs సరిపోతుందా అండి? ఇది ఎన్ని కేజీస్ కేక్ చేస్తున్నాం మనం? చిన్నది ఒక ½ kg కేక్. ఒక ½ kg కేక్. ఓకే, సింపుల్ సెలబ్రేషన్ కానీ. ఓకే, సో మనం 2 eggs తీసుకున్నాం కదా. అవును, దీన్ని మనం బీట్ చేసుకుందాం. ఇంతవరకు మనం చక్కగా బీట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది అయిపోవచ్చింది కదండి? ఆల్మోస్ట్ బాగా నురగా వచ్చింది కదండి. లైక్ మనం ఒక 3-4 minutes నుంచి చేస్తున్నాము. ఇప్పుడు మనం ఇది స్టాప్ చేసి షుగర్ వేసుకుందాం. ఓకే, ఒకసారి ఇది స్పాంజినెస్, దీంతోనే ఫ్లఫీనెస్ వస్తుందంట. సో ఆటోమేటికల్లీ వీ హ్యావ్ టు డూ ఫర్ 5 minutes.
ఇది 4-5 minutes వరకు చేస్తే ఇలా అవుతుంది అనమాట. ఓన్లీ 2 eggs వేసాము, బట్ ఇట్ వాస్ చూసారా అసలు ఎంత ఎక్కువగా ఫ్రాతీగా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం 150 grams షుగర్ వేసుకుందాం. 150 grams వేయాలి. ముందే మెజర్ చేసి కేక్ ముందే మెజర్ పెట్టుకున్న 150 ఫైన్ షుగర్ వాడండి, లైక్ గ్రాన్యులేటెడ్ కాకుండా ఫైన్ షుగర్ వాడితే ఇట్ విల్ గివ్ మోర్ రిజల్ట్స్. యా, కేక్ కాబట్టి ఎక్కడ తగలకుండా ఉంటుంది మనకి ఫైన్ షుగర్ వాడితే. ఎస్, మళ్ళీ బీట్ చేసుకుందాం బాగా, ఓకే, మెల్ట్ అయ్యే వరకు. ఇప్పుడు షుగర్ వేసారు, అది కూడా 2 to 3 minutes. మొత్తం అంతా కరిగిపోయింది బాగా. ఓకే, సో ఇప్పుడు మనం ఇంతకు ముందు వేడి చేసుకున్న పాలు బటర్ యొక్క మిక్స్చర్ ని వేసుకుందాం. ఓకే, ఇది ఇప్పుడు లూక్ వామ్ గా ఉంటుంది. ఇది వాడు గోరువెచ్చగా. గోరువెచ్చగా. ఓకే, ఓకే, ఇప్పుడైతే పాలు బటర్ ఉన్న మిక్చర్ ని కలిపేసి మనం బీట్ చేసుకున్నాము. ఆ తర్వాత ఏం చేయాలి? జస్ట్ మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకుందాం, కరెక్ట్. యా, నెక్స్ట్ ఇప్పుడు మనం మైదాని తీసుకోవాలి. ఒక 120 grams ఆర్ హాఫ్ కప్ మైదా తీసుకొని దాంట్లో యాక్చువల్లీ నేను బేకింగ్ పౌడర్ వేయలేదు, 1 teaspoon బేకింగ్ పౌడర్. ఓకే, ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నారండి పిండిని. అది వేసుకున్న తర్వాత హాఫ్ teaspoon సాల్ట్. ఓకే, హాఫ్ teaspoon సాల్ట్ వేసుకున్న తర్వాత వి విల్ అగైన్ మళ్ళీ మిక్స్ చేసుకుందాం దీన్ని. ఓకే, అలా వేసి ఇచ్చా డైరెక్ట్ గా నన్ను హెల్ప్ చేయమంటారా? ఒక హాఫ్ వేసుకోవచ్చు, తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ వేసుకోవచ్చు. ఓకే ఓకే. సో మనం ఇప్పుడు ఇక్కడ హై స్పీడ్ వాడకూడదు. ఎప్పుడైతే ఫ్లవర్ వెళ్ళిందో, మైదా వెళ్ళిందో, అప్పుడు మనం లో స్పీడ్ లోనే చేసుకోవాలి అంత ప్రాసెస్. సో స్పీడ్ 1 లో చేసుకుందాం. ఓకే, ఫుల్ మిక్స్ అయిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ ఫ్లవర్ వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలాంటి మౌల్డ్స్ లోకి బటర్ పేపర్ వేసి వీఆర్ షిఫ్టింగ్ ఇట్ అన్నమాట. జస్ట్ ఎందుకు మీరు ఇలాగా 3 తీసుకున్నారండి మౌల్డ్స్? ఎందుకంటే ఈ రోజు మనం టాల్ కేక్ చేస్తున్నాము, అంటే వైడ్ కాకుండా టాల్ కేక్. ఇప్పుడు చాలా ట్రెండింగ్ కదా టాల్ కేక్స్, అది మా స్పెషాలిటీ. సో ఈ బ్యాటర్ ని 3 parts కింద డివైడ్ చేసి మనం ఓవెన్ లో పెడతాం. ఓకే, ఓవెన్ ఎంతసేపు ముందు ప్రీ హీట్ అయి ఉండాలి? ఓవెన్ యాక్చువల్లీ 180 degrees వచ్చే వరకు ప్రీ హీట్ లో ఉంచాలి. మనం ప్రాసెస్ ఇదంతా అరేంజ్ చేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు స్టార్ట్ ది ఓవెన్ అన్నమాట. అప్పుడు మనకి ఇది కరెక్ట్ టెంపరేచర్ లో ఉంటుంది, బేక్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. షూర్. ఓకే, షిఫ్ట్ చేసేద్దాము. సో వెయిట్ చూసుకుని నేను మెజర్ చేస్తున్నాను. ఓకే, రఫ్లీ అబౌట్ 150 grams ఈచ్ వస్తుంది. 150 grams. ఓకే, మీరు ఇలా కాకుండా ఒకే టిన్ లో కూడా చేసుకోవచ్చు, కానీ ఇట్ విల్ బ్రౌన్ మోర్ అన్నమాట. ఓకే, అది అవాయిడ్ చేయడానికి వి విల్ బేక్ ఇన్ స్మాలర్ టిన్స్. ఇప్పుడు ఇలాగా మనం చేసుకున్నాం కదా, డివైడ్ చేసుకున్నాం ఈక్వల్ బ్యాటర్. సో దాన్ని ఇప్పుడు మనం ప్రీహీటెడ్ ఓవెన్ లో 180 degrees Celsius ఫర్ అబౌట్ 12 to 15 minutes డిపెండింగ్ ఆన్ యువర్ ఓవెన్. ఓకే, 12 to 15 minutes బేక్ చేయాలి. ఓకే, 12 to 15 minutes దాన్ని అలా పెట్టేసి వదిలేయటమే అన్నమాట. అవునండి. ఓకే, పెట్టేద్దామా మరి? yes. ఓకే, ఇప్పుడు మౌల్స్ లో నుంచి తీసినవి కదండి ఇవి. ఒకసారి బటర్ పేపర్ తో సహా తీసేసారా? ఎస్ ఇలాగా జస్ట్ బేక్ అయిన తర్వాత మనం తీసుకొచ్చాము. ఓకే, బేక్ అయిపోయాయి చక్కగా. ఇప్పుడు మనం వీటిని క్లింగ్ ర్యాప్ ఆల్మోస్ట్ మనం 15 minutes పెట్టాం కదా. 15 minutes వరకు బేక్ అయింది 180 degrees లో. సో మనం దీన్ని క్లింగ్ ర్యాప్ చేసుకొని 1 hour పాటు ఫ్రిడ్జ్ లో ఉంచుతాం. ఓకే, ఫ్రిడ్జ్ లో పెట్టాలి బికాజ్ కూల్ కేక్ అనేది కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. స్టిఫ్ లేయర్స్ ఉంటే మనకి క్రీమింగ్ కి ఈజీగా ఉంటుంది. ఓకే, ర్యాప్ చేసేద్దామా? ఎస్.
చక్కగా దాన్ని వ్రాప్ చేసేసుకుంటున్నాము. దాన్ని ఫ్రిడ్జ్లో, నార్మల్ ఫ్రిడ్జ్లో 1/2 to 1 hour మనం ఇలాగా చేస్తే సెట్ అవుతుంది. మనం దాన్ని అలా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాం అనమాట. అంతే అండి, ఒక 1 hour. మనము ఇది ఫ్రీజర్ లో పెట్టుకున్నాం కదా, ఒక 1 hour పెట్టుకున్నాం కదండి. 1 hour అయిపోయింది. 1 hour తర్వాత దీన్ని అన్రాప్ చేద్దాం. చక్కగా సెట్ అయింది. ఎస్. సో దీనికి ముందు మనం విప్పింగ్ క్రీమ్ చేసుకుందాం. ఓకే, ఇది పక్కన పెట్టేద్దామండి. కేక్ ని పక్కన పెట్టేసి విప్పింగ్ క్రీమ్ కావాలి కదా, దాని కేక్ చుట్టూతా మనకి క్రీమ్ వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది. అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకోవాలి. క్రీమ్ అంటారు అందుకే దాన్ని. ఓకే. సో ఇది మనకి రెడీమేడ్ గా స్టోర్స్ లో దొరుకుతుంది, బేకింగ్ స్టోర్స్ లో. మనం దీన్ని యాక్చువల్ గా స్టోరింగ్ ఎప్పుడు డీప్ ఫ్రీజ్ లోనే చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రీజ్ లోనే ఉండాలి ఎప్పుడు స్టోరింగ్. కానీ మనం ఎప్పుడైతే కేక్ చేసుకుందామో అనుకుంటున్నామో 12 to 20 hours ముందు మనం నార్మల్ ఫ్రిడ్జ్ కి మార్చుకోవాలి. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఆల్ వన్ డే ముందు 20 to 24 hours ఓవర్ నైట్ అని చెప్పొచ్చు. సో 12 to 15 hours ముందు ఇది నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్ నుంచి నార్మల్ ఫ్రిడ్జ్ కి మార్చుకోవాలి. అప్పుడు లిక్విడ్ అవుతుంది అనమాట. ఐస్ ఫామ్ నుంచి లిక్విడ్ గా మారుతుంది. సో దీన్ని మనం ఇప్పుడు విప్ చేసుకోవాలి. ఓకే, షూర్, చేద్దాం. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి టిప్, ఎప్పటికప్పుడు ఫ్రెష్ గానే చేసుకోవాలంట క్రీమ్. సో ఇప్పుడు ఇది లిక్విడ్ ఫామ్ లో ఉంది కదా, ఇలాంటి క్రీమే. ఓకే. సో మనకి 1/2 kg కేక్ కాబట్టి ఒక 200-250 grams క్రీమ్ అయితే బాగుంటుంది. సో కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు. సో మీ డెకరేషన్ కి తగినంత అని చెప్పుకోవాలన్నమాట. ఓకే, బట్ మినిమం క్వాంటిటీ అయితే 200-250 grams ఉండాలి ఫర్ 1/2 kg కేక్. అవునండి, ఫర్ మినిమల్ దానికి. సో ఇప్పుడు మనం దీన్ని విప్ చేసుకుందాం చక్కగా. ఓకే, సేమ్ యాక్చువల్లీ మనం లో స్పీడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. 1, 2 and 3 అలాగా వెళ్ళాలన్నమాట. ఆల్ అట్ వన్స్ 3కి వెళ్ళకూడదు. ఓకే. సో 1, 2, 3 లోనే చేసుకోవాలి స్పీడ్. ఎప్పుడు 10 minutes పడుతుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో చాలా స్లో స్పీడ్ లో వెళ్ళాలి. అవునండి, ఏమైనా ఐస్ క్రిస్టల్స్ ఉంటే ఇప్పుడు మెల్ట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, అందుకని లో స్పీడ్ లో. సో కేక్ కి టేస్ట్ అంతా ఇదే అనమాట. అయితే ఫ్రెష్ క్రీమ్ టేస్ట్. మరి బయట బేకరీలో ఇలాంటివే ఇస్తారు కదా, కానీ ఇప్పుడు చాలా ఫేమస్ అయింది కదండి హోమ్ బేకింగ్ అనేది. రాదర్ దెన్ బయట కంటే ఇంట్లో ఇది చాలా క్లీన్ గా చేస్తున్నారు అని చెప్పని. మన ఎన్విరాన్మెంట్ లో మనకి తగినట్టు చేసుకోవచ్చు మనం. ఎవరు బయట ఏ చేతులు వాడతారో, ఏ గిన్నెలు వాడతారో మనకి తెలియదు కదా. అండ్ మనం పర్సనలైజ్డ్ గా చేస్తాం అనమాట. వాళ్ళకి తగిన ఫ్లేవర్ నుంచి, డిజైన్ నుంచి. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు స్పైడర్ మ్యాన్ కేక్ కావాలి అంటారు. ఏదైనా అడుగుతున్నారు ఇప్పుడు, యూనికార్న్ అని, బటర్ఫ్లై అని, ఏదైనా సరే. అవును. సో ఏది వాళ్ళు ఏమి ఏ కస్టమర్ ఏది అడిగినా కూడా మా మెల్టింగ్ వర్ల్డ్స్ లో అయితే మాత్రం పక్కా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు 2 స్పీడ్ కి మార్చాను. ఓకే. సో ఇది విప్ అయ్యేంత వరకు మనం ఇలాగ చేస్తూనే ఉండాలన్నమాట. సో ఫోమ్ లా పెరుగుతూ ఉంటుందా? అబౌట్ డబుల్ ట్రిపుల్ వాల్యూమ్ వరకు వస్తుంది. నేను చూపిస్తాను. పీక్స్ అనేది వస్తుంది అన్నమాట. సాఫ్ట్ పీక్ వస్తుంది ఫస్ట్, తర్వాత హార్డ్ పీక్ వస్తుంది. అంతవరకు మనం విప్ చేసుకోవాలి. కంప్లీట్లీ ఇన్ ద సర్క్యులర్ మోషన్. ఎస్. ఓకే. ఏ డైరెక్షన్ అయితే స్టార్ట్ చేసామో ఆ డైరెక్షన్ లోనే మనం చేసుకోవడం బెటర్. డోంట్ చేంజ్ ద డైరెక్షన్. సో మనం ఒక 5 minutes పాటు. ఓకే, రెడీ. ఓకే, ఒక 5 minutes నుంచి చేసుకుంటున్నాం. స్పీడ్ 2 లోనే చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు మనకి ఒక సాఫ్ట్ పీక్ కన్సిస్టెన్సీ వచ్చింది మనకి. ఇంకా మనం కంటిన్యూ చేయాలి, స్పీడ్ 3కి వెళ్ళాలన్నమాట. ఓకే, ఇందాక సాఫ్ట్ టెక్స్చర్ చూపించారు కదా, నౌ ఇట్ బికేమ్ హార్డర్ టెక్స్చర్ అనమాట. అది ఒకసారి చూపిస్తారా శ్రావణి గారు? అవును, ఇప్పుడు ఏంటంటే చూడండి, చాలా హార్డ్ గా స్టిఫ్ గా అయింది. సో మనం బౌల్ ఉల్టా చేసినా సరే మనకి ఏం రాదు క్రీమ్. సో ఇట్ ఇస్ సో స్టిఫ్. బాగుంది. సో అంత స్టిఫ్ వరకు. దీనికైనా ఎక్కువ స్టిఫ్ చేయొద్దు మళ్ళీని. జస్ట్ లైక్ ఇట్ విల్ స్టే అన్నమాట. ద పీక్స్ విల్ స్టాండ్ ఆల్మోస్ట్. ఓకే, మనం ఎలా కావాలంటే అలా మౌల్డ్ చేసుకోవడానికి. సో ఇది రైట్ కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీస్ లో మనం స్టాప్ చేసేద్దాము. ఓకే, డన్. స్టాప్ చేసి మనం ఇప్పుడు పైపింగ్ బ్యాగ్ ఫిల్ చేసుకుందాం. ఓకే. యాక్చువల్లీ ఎసెన్స్ కూడా వేయాలి, నేను మర్చిపోయాను. సో మనం ఈ రోజు వెనిలా స్ట్రాబెరీ కేక్ చేస్తున్నాం కాబట్టి ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఎసెన్స్, స్ట్రాబెరీ ఎసెన్స్. ఎసెన్స్ అది ట్రాన్స్పరెంట్ కలర్ లో ఉంది. ఓకే.
ఒకసారి మళ్ళీ మనం బీట్ Okay. చేసుకుందాం ఒక్కసారి జస్ట్ టు మిక్స్. ఓకే. స్ట్రాబెరీ ఎసెన్స్ ఫ్లవర్ యాక్చువల్లీ మీకు స్మెల్ రాదనమాట. నాకైతే ఇక్కడ వేసిన ఒక 4-5 డ్రాప్స్ కి నాకు స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇది చాలా నేను అన్ని ప్రీమియం ఇంగ్రీడియంట్స్ వాడతాము, అందుకని Okay. ఫ్యూ డ్రాప్స్ చాలు. సో ఇది ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఫిల్ చేసుకుందాం పైపింగ్. ఓకే. సో ఈ పైపింగ్ బ్యాగ్ ని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ ఇది చేసుకుంటే రెడీమేడ్ గా దొరుకుతుందా అండి? పైపింగ్ బేకింగ్ బ్యాగ్ షాప్ లో దొరుకుతాయి, లేకపోతే Okay. అమెజాన్ లో కూడా దొరుకుతుంది. ఓకే. సో ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి Grip వస్తుంది. గ్రిప్ ఈజీగా ఉంటుంది అండ్ పైన మెస్సీగా అవ్వకుండా కూడా ఉంటుంది. ఓకే. సో మనం జస్ట్ ఇలా గ్లాస్ పట్టుకున్నట్టు ఓపెన్ చేసి పెట్టుకోవాలి ఓకే. అండ్ వీ విల్ ఫిల్ ఇట్ నౌ. షూర్. ఒక స్పాచులా తీసుకొని లోపలికి ఫిల్ చేయాలి. ఫస్ట్ Fill లోపలికి చేయాలి. అంతా ఫిల్ చేసుకుంటే మనకి ప్లేస్ ఉంటుంది. ఎక్కువ మనం క్రీమ్ లోపలికి పెట్టచ్చు, లోపలికి వెళ్తుంది. ఓకే. సో ఇది ఎప్పటికప్పుడు మనం యూజ్ అండ్ త్రో లాగా యూజ్ చేసుకోవాలి. అవునండి, అవునండి. దీనికి ఆల్టర్నేటివ్ అయితే ఉంది, సిలికాన్ బ్యాగ్స్, కానీ మనకి ప్రతిసారి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో That is also not ట్రాన్స్పరెంట్ తీసుకోవడం బెటర్. బెస్ట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక కేక్ బోర్డ్ తీసుకున్నాము. ఓకే. టర్న్ టేబుల్ ఇలాగా ఉంటుంది. సో మనం ఫిక్స్ చేసి ఇలాగా తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. దాని మీద ఒక సో ఈ టేబుల్ అనేది టర్న్ టేబుల్ అనేది కంపల్సరీ అన్నమాట. మనం కేక్ చేసుకోవాలి, చిన్నదైనా పెద్దదైనా దొరుకుతాయి బానే. Okay. మనం బేకింగ్ స్టోర్ లో దొరుకుతాయి. ఓకే. సో ఫస్ట్ బేస్ కి కొంచెం క్రీమ్ వాడదాం, సో దట్ ఇట్ విల్ స్టిక్. ఓకే. అండ్ దీన్ని ఆఫ్సెట్ స్పాచులా అంటారు. ఇది మనం యూస్ చేసుకుంటే మనకి స్ప్రెడ్డింగ్ ఈజీగా ఉంటది అన్నమాట. అయితే జస్ట్ కొంచెం, సో దట్ ఇట్ విల్ స్టిక్ టు ద బేస్. కింద క్రీమ్ వాడకపోతే ఏమవుతుంది, కేక్ టిల్ట్ అవుతుంది. అది అవాయిడ్ చేయడానికి కొంచెం క్రీమ్ వాడతాం. ఓకే. తర్వాత మనం కొంచెం ఈ ఎడ్జెస్ అనేవి కొంచెం బల్జ్ అయింది కాబట్టి మనం ట్రిమ్ చేసుకుందాం. ఒక సెరెటెడ్ నైఫ్ తీసుకొని ఓకే జస్ట్ ఈ ఎడ్జెస్ ట్రిమ్ చేసుకుందాం, లేకపోతే బల్జింగ్ లాగా వచ్చేస్తుంది. బల్జింగ్ లాగా కనిపిస్తుంది. అది స్టాండ్ అవడం కూడా కష్టంగా ఉంటది కాబట్టి చిన్న ఇప్పుడు స్ట్రైట్ అయిపోయింది కాబట్టి. ఓకే. మనం ఇప్పుడు దీన్ని సోకింగ్ సిరప్ తో మనం సోక్ చేసుకుందాం. ఇది ఏంటంటే ఏం సిరప్ అది? ఒక 2-3 స్పూన్స్ షుగర్ విత్ వాటర్, అంతే. మెల్ట్ చేశారు అంతే? మెల్ట్ కూడా చేయలేదు, అంతే. హీట్ చేయక్కర్లేదు. దీన్ని షుగర్ సిరప్ అంటారు. బేకరీస్ లో వాటిలో చాలా ఎక్కువ వేస్తారు, షుగర్ ఎక్కువ వేస్తారు, సో దట్ టేస్ట్ వస్తుందని. మనం స్లైట్ గానే వాడుకుందాం ఇప్పుడు. ఓకే. జస్ట్ ఇది నెక్స్ట్ నెక్స్ట్ ఆ టాల్ కేక్ అన్నారు కదా, అది స్టిక్ ఆన్ అవ్వటం కోసం. నో దీని మాయిశ్చర్ లాక్ చేయడానికి. అదర్వైజ్ ద కేక్ విల్ బికమ్ వెరీ డ్రై అన్నమాట. వెరీ డ్రై అవుతదనా? డ్రై అయిపోకుండా మనం అవాయిడ్ చేయడానికి క్రీమ్ రాస్తాము, ఫ్రిడ్జ్ లో పెడతాము, అంతవరకు కేక్ సాఫ్ట్ గా ఉండాలి అంటే ఓకే ఈ సోకింగ్ సిరప్ ఉండాలి అన్నమాట. ఓకే. సో ఆ మాత్రం చాలు. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ ని సెట్ చేసుకోవాలి చక్కగా. మనకి ఏం షేప్ లో కావాలంటే అది వస్తుంది అనమాట. కానీ మనం ఇక్కడ షేప్ అక్కర్లేదు, జస్ట్ వీఆర్ బిల్డింగ్ స్ట్రక్చర్. అవును, స్ట్రక్చర్ కోసం వాడుతున్నాం కాబట్టి మళ్ళీ ఆఫ్సెట్ తో జస్ట్ వీఆర్ అప్లైయింగ్ లేయర్ టు లేయర్ కి క్రీమ్ ఉంటుంది కదా మనం కట్ చేసినప్పుడు. సో ఆ లేయర్ టు లేయర్ క్రీమ్ కోసం, మధ్యలో క్రీమ్ కోసం. అండ్ మనం చేసినప్పుడు ఈ బార్డర్ అనేది ఇలా ఉంచుకుంటే మన లోపల ఏం ఫిల్లింగ్ చేసినా అది బయటికి రాకుండా ఉంటుంది అనమాట. టిప్ అండి. సో బార్డర్ ని ఇలా ఉంచుకుంటే మామూలుగా బేసిక్ అయితే మనం ఇట్లా బయటకు వచ్చేస్తుంది. రబ్ చేసేస్తాము. సో ఇలాగే బార్డర్ థిక్ గా ఉంచుకొని మధ్యలో ఇలా గోయలా ఉంటే మనకి ఏదైనా ఫిల్లింగ్ ఏమైనా బయటికి రాకుండా కాపాడుతుంది అనమాట. అదే. ఓకే. ఇవి ఇప్పుడు కట్ చేసి ఫ్రెష్ గా పెడతారా? లోపల పెడతాము. అలాంగ్ విత్ కొంచెం కంపోర్ట్ కూడా చేశాను ముందే, అది కూడా వాడదాం మనం. షూర్. ఎందుకంటే ఇప్పుడు స్ట్రాబెరీస్ అన్ని చాలా పుల్లగా ఉంటున్నాయి. ఎంత మంచిగా కొన్నా సరే అంత పుల్లగానే ఉంటున్నాయి. చాలా. ఓకే. అవును, అదేమో నిజమే.
సో అందరు కిడ్స్ కి మళ్ళీ నచ్చదు అవును. ఇది అంటారు. అందుకని కొంచెం కంపోర్ట్ ముందే చేసి పెట్టాను, షుగర్ యాడ్ Okay. చేసిన కంపోర్ట్. ఓకే, స్ట్రాబెర్రీస్ ని కట్ చేసేసి దానిలో షుగర్ యాడ్ చేసింది అనమాట. అది ఇది రెండు వేస్తే వాళ్ళకి ఇంకొంచెం స్వీట్నెస్ Sweetness యాడ్ అయ్యి వస్తుంది. కేక్ ని ఇంకా ఇష్టపడతారు. అవును. అందుకే కదా వెయిటింగ్ కేక్ అయిపోవటానికి. షూర్. ఇప్పుడు మనకి స్ట్రాబెరీస్ రెడీ అయిపోయాయి కదా, షూర్. కొన్ని స్ట్రాబెరీ స్ప్రింకిల్ చేసుకుందాం. ఓకే. అండ్ కొంచెం కంపోర్ట్ కూడా వేసుకుందాం. ఓకే. కంపోర్ట్ అంటే ఏం లేదు, ఈ స్ట్రాబెరీ పీసెస్ అలాంగ్ విత్ షుగర్, కొంచెం షుగర్ వేసి మనం స్టవ్ మీద పెట్టాలన్నమాట కొంతసేపు. ఓ, అప్పుడు దగ్గర పడిపోతుంది. షుగర్ లో సిమ్ లో పెట్టుకోవాలి. స్లిమ్ లో అలాగా ఒక 15 minutes పాటు తిప్పితే సో ఈ షుగర్ పీసెస్ అనేవి ఇలాగా జామ్ లా అయిపోతుంది, జామ్ లాగా అవుతుంది అనమాట. సో ఇది స్ట్రాబెర్రీ జామ్ అనుకోవచ్చు. యా కాకపోతే చంకీగా ఉంటుంది. అవును. నేను పేస్ట్ చేయను అనమాట. ఓకే. సో జస్ట్ స్వీట్నెస్ కోసం. స్వీట్నెస్ అండ్ అలాగే తింటున్నప్పుడు అవి తగులుతూ ఉంటే కూడా బాగుంటది, క్రంచీ క్రంచీ. ఇప్పుడు జస్ట్ అవన్నీ స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ పైన కూడా కొంచెం లాక్ చేస్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు మనం ఈ క్రమ్ కోట్ చేసిన కేక్ ని కొంచెం రెఫ్రిజిరేటర్ పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే సెట్ అవుతుంది అనమాట బాగా. అప్పుడు మనం అవుటర్ లేయర్ క్రీమ్ వేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడైతే మనం ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రీజ్ చేసుకోవాలి. అవును శాలిని. ఓకే. సెట్ అయింది బాగా శాలిని. ఎస్. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రీజ్ చేసుకున్నాం కదా, హాఫ్ అన్ అవర్ టు 40 minutes. ఇది క్రమ్ కోట్ అయినట్టు బాగా. సో ఇప్పుడు ఈ క్రమ్స్ అన్ని బయటకు రావాలి, క్రమ్స్ అవి బయట రాకుండా నీట్ గా సెట్ అయింది కేక్, కూర్చుంది. ఇప్పుడు మనం జెల్ కలర్ వేసుకుందాం, కలర్ చేసుకుందాము. బయట పింక్ అయితే బాగుంటుందా శాలిని? యా, అండ్ వ్యాలంటైన్స్ వీక్, సో వి హావ్ టు మనం కూడా ఒకే ప్లేస్ లో ఉండి స్టాండర్డ్ గా నుంచొని చేయొచ్చు. దట్ ఆల్సో విల్ వర్క్ అవుట్. మీకు టర్న్ టేబుల్ లో ఇన్వెస్ట్ చేయాలని లేదంటే స్మాల్ టేబుల్స్ కూడా ఉంటాయి, ప్లాస్టిక్ తో వస్తాయి, అబౌట్ 200. సో హోమ్ యూజ్ గా సరిపోతుంది శాలిని. అవును. సో ఇప్పుడు మళ్ళీ మనం స్పాచులా, ఇది స్మాల్ స్పాచులా ఎందుకు తీసుకున్నా అంటే స్మాల్ కేక్ కాబట్టి. పెద్ద కేక్స్ ఉంటే ఇంకా వైడర్ స్పాచులా వాడుకోవాలి. ఇప్పుడు మనం జస్ట్ ఈవెన్ ఇట్ అవుట్ చేసుకుందాం. ఓకే, ఈవెన్ గా వచ్చేలాగా అప్లై స్ప్రెడ్ చేసుకో. స్ప్రెడింగ్ ఈవెన్ ప్రెషర్, అది లోపలికి తోయట్లేదు నేను, ఇలా జస్ట్ బయట నుంచే స్మూత్ చేస్తున్నాను. జస్ట్ స్మూతింగ్ ద దిస్ అన్నమాట, క్రీమ్ అన్నమాట. ఇట్ ఈస్ ఆల్రెడీ హోల్డ్. అవును, హోల్డ్ లోనే ఉంది కేక్ అంతా, కానీ బయట స్మూత్ ఫినిష్ రావాలి కదా మనకి. అవును, అందుకని. ఓకే. ఇప్పుడు మనం డార్క్ కలర్ డార్క్ షేడ్ క్రీమ్ తీసుకున్నాము. అవును, చూడండి కొంచెం షేడ్ మారితే లుక్ మారుతుంది అన్నమాట. లుక్ చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ పెట్టేటప్పుడు కూడా ద యాంగిల్ షుడ్ బి ఇదే కదండి, పైనుంచి మనం పెట్టడానికి లేదు. మనం ఏదైతే అనుకుంటున్నామో సైడ్ డిజైన్ చేస్తే సైడ్ నుంచి ఇదే నోజల్ తో స్మాల్ బిగ్ రెండు చేయొచ్చు చాలని. ఓకే, మనం ఇంక్రీజ్ చేసుకునే దాని ప్రెషర్ బట్టి. యా ప్రెషర్ బట్టి. అవును, చిన్నవి పెడుతున్నారు, పెద్దది పెడుతున్నారు. అవును, అలా అయితేనే ఈవెన్. ఇలా కాదు, ఓకే, ఇలా పట్టుకో, పెన్ పట్టుకున్నా, పెన్ పట్టుకున్నట్టు అంతే. కానీ మీకు లాగా అంత నీట్ గా రాలేదు. కానీ యా నాకు కేక్ టాపింగ్ చేయడం వచ్చేసిందో. ఎస్, మన ప్రెషర్ లో. ఇట్స్ సో బ్యూటిఫుల్. అసలు ఇందాక మీరు ఊరికి అక్కడ అక్కడ పెడుతుంటే ఎలా అంత అందం వస్తుంది అని అనుకున్నా, బట్ ఇట్ ఇస్ లుకింగ్ సో బ్యూటిఫుల్. మనకి షేడ్స్ ప్లే చేయడం వల్లే అంత వస్తుంది. కరెక్ట్. యా, చూసారా, నేను కూడా ఎక్స్పర్ట్ అయిపోయాను, మీకు చెప్తున్నాను. ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి. సో మనం ఇది ఇలాగా క్యాస్కేడ్ డిజైన్ పెట్టుకున్నాం కదా. అవును, అండ్ మన హార్ట్స్, చాక్లెట్ హార్ట్స్ మనం డెకరేట్ చేసుకున్నాం. మన వ్యాలంటైన్స్ డే కి చాక్లెట్స్ అండ్ హార్ట్స్ లేకపోతే ఎట్లాగా? అవును మరి. వావ్, జస్ట్ ఇలా పెట్టేసుకో. వావ్, జస్ట్ అలా దాని అలా నుంచో పెట్టడమే అంతే. క్రీమ్ ఎలాగో స్టిఫ్ గా ఉంది కాబట్టి ఇట్ విల్ స్టే. ఓకే, మనకి ఇది సైడ్ లాగా వస్తుంది అన్నమాట. అవును, ఇది ఫ్రంట్ అన్నమాట. ఇది ఫ్రంట్ కేక్. ఓకే, మనకు కావాలనుకుంటే పైన హ్యాపీ బర్త్డే టాపర్స్ స్ప్రింకిల్స్ మన ఇష్టమే. ఇంకా ఎండ్లెస్ ఆపర్చునిటీస్, డిజైనింగ్ స్కిల్స్ అంతా చూపించుకోవచ్చు. అవును, వావ్, చాలా చాలా బాగుంది లుక్ అయితే. ఇలాంటి లుక్ మనకి బేకరీ కేక్స్ లో రాదు.
ఎగ్జాక్ట్లీ. మనకి కానీ ఆ ఫినిషింగ్ అదంతా నేను దగ్గరుండి చూస్తున్నాను కదా! ఫినిషింగ్ గాని, దాన్ని తీసుకునే జాగ్రత్త గాని అండ్ నీట్‌నెస్. ముఖ్యంగా ఏంటంటే హైజీన్. అవును. హైజీన్ అవును. చాలా చాలా బావుంది. ఇప్పుడు అది మనం అందరికి చాలా కేక్ కట్ ఇంపార్టెంట్ చేయించేదంతా కదా! మెయిన్‌గా పిల్లలకే. అవునండి. పెద్దవాళ్ళకి ఎలా అయినా బయటికెళ్తాము, అటు ఇటు ఎళ్తాము అని ఉంటది. కానీ పిల్లలకి కేక్ లేనిదే ఒప్పుకోరు. అలాంటిది ఇంత హైజీన్‌గా అందుకేనండి వి హావ్ టు ప్రిఫర్ ఫర్ ద హోమ్ బేకర్స్ అన్నమాట. అవును. చాలా. రాదర్ దాన్ బేకరీస్ కంటే వాళ్ళు లాట్స్‌లో చేసేస్తారు. అప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేస్తారో లేదో తెలీదు. బట్ వాళ్ళు ఇప్పుడైతే కేక్ స్పాంజ్ అది చేసి ఒక 1 వీక్ పాటు ఫ్రిడ్జ్‌లో ఉంచేస్తారు ఫ్రిడ్జ్‌లో శాలిని. ఉంచేస్తారేమో. అది అంత ఫ్రెష్‌గా అని మీకు అనిపించదు. ఎంత అవును. షుగర్ సిరప్ కోటింగ్ ఉంటది. అవును. బాగా సాఫ్ట్‌గా ఉంటది కేక్. అవును. చాలా సాఫ్ట్ ఒస్తది. అది ఎందుకంటే బోలెడు షుగర్ సిరప్ ఇది మనం ఏవైతే వాడుతున్నామో హ్మ్. సోకింగ్‌కి అది చాలా ఎక్కువ వాడేస్తారు. ఓకే. అందుకని అన్నమాట. థాంక్ యూ శ్రావణి గారు. మా కోసం నిజంగా వాలంటైన్స్ వీక్‌లో బ్యూటిఫుల్ కేక్ అయితే చూపించారు. నేనైతే బాగా నేర్చుకున్నాను. ట్రై అయితే ఖచ్చితంగా చేయాలి. ఆ ఇంగ్రీడియెంట్స్ తీసుకొని మొత్తం అంతా మీరు చేసినట్టు ఆ స్మూత్‌నెస్ అదంతా రావటానికి నేనైతే ట్రై చేస్తాను. మా ఆయనకైతే ఖచ్చితంగా చేసి పెడతాను ఈ వాలంటైన్స్ వీక్‌లో. సో, థాంక్ యూ చెప్పాలనుంది. చాలా 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 థాంక్ యూ అన్నమాట నో మీకు. ప్రాబ్లమ్ శాలిని. ఇట్స్ ఎ అండ్ ప్లెజర్. హౌ డు యూ ఫీల్? మాకు సుమన్ టీవీ వ్యూవర్స్‌కి కేక్ చూపించడం హౌ డు యూ ఫీల్? అసలు ఫస్ట్ టైమ్ నేనసల టీవీ మీద రావడం. లైక్ టాలెంట్ అది చూపించడానికి మంచి ఆపర్చునిటీ శాలిని. ఆబ్వియస్లీ అండి. గర్ల్స్‌లో ఎంపవర్‌మెంట్ ఎంతైతే మనం చూపిస్తేనే వాళ్ళు కూడా నెక్స్ట్ ఇవి చూసి వాళ్ళు అట్‌లీస్ట్ కూడా ఎంకరేజ్ అవుతారు. బిజినెస్ కాకపోయినా మనకు సొంతగా మన ఫ్యామిలీ కోసం, మన ఫ్యామిలీ ఈవెంట్స్ కోసం కేక్స్ చేస్తే మనకి ఆనందంగా ఉంటుంది. లైక్ ష్యూర్. ఎక్సైటింగ్‌గా కూడా ఉంటుంది. రైట్? అవును. హోమ్‌మేడ్ కేక్ తిన్నట్టు ఉంటుంది. ఎందుకంటే నేను ఇవాళ దగ్గరుండి ప్రొసీజర్ చేస్తున్నప్పుడు నాకదే హ్యాపీనెస్ కలిగిందనమాట. సీరియస్లీ అండి మీరు కూడా కేక్‌ని ట్రై చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ ఎగ్‌లెస్ వద్దనుకుంటే ఎగ్‌ని అవాయిడ్ చేసుకోవచ్చు. లేదు అంటే కనక మనకు ఓవెన్ అట్లా కావాలనుకుంటే మనకు యాక్చువల్లీ కుక్కర్ కుక్కర్‌లో ఆప్షన్స్ కూడా కూడా పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ సేమ్ టిన్ అనేది మనం కుక్కర్‌లో పెట్టుకున్నా సరే, కిందన సాండ్ వేసి లేకపోతే ఉప్పు వేసి యూ కెన్ బేక్ ద సేమ్ వే. కదా! 15 మినిట్స్‌కంతా అయిపోతది కదా! అది కూడా అలా పెట్టుకుంటే. సో, ఆ ఆప్షన్స్ కూడా ఉంటాయండి. సో, ఖచ్చితంగా అయితే మాత్రం మీరు ఈ కేక్ ట్రై చేయండి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. వాలంటైన్స్ డే స్పెషల్ వాలంటైన్స్ వీక్‌లో మనం చూపించేసాం అనమాట మన వ్యూవర్స్ అందరికి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తుంది మీ శాలిని రాచపల్లి. బై బాయ్.